నన్ను నమ్మి నా నాయకత్వాన్ని నమ్మి మన పార్టీని నమ్మి మీరందరూ కూడా నా ఎమ్మటి ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు కానీ మాజీ వార్డు మెంబర్లు కానీ ముఖ్య నాయకులందరూ కూడా చేరుతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆలోచించాలి, రాజకీయాలను అంటే ఒక మంచి లీడర్ కనుక ఉంటే ఆ గ్రామం కానీ ఆ ప్రాంతం కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్యలు వస్తే కూడా అర్ధరాత్రి కూడా మనకు స్పందించి మన సమస్యలు పరిష్కరించే నాయకులు మనకు అవసరం ఉన్ననాడు దాని అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళ వెంట నడిచిన నాడే ఆ గ్రామాలు కానీ మనం కానీ మరి బాగుపడతామని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచించినట్టయితే చాలామంది యువకులు ఉన్నారు. నేను గ్రామ సర్పంచ్ అయినప్పుడు ఆరేగూడానికి తండకు కూడా రోడ్డు లేదు. ఆ రోజులలో నేను డాంబర్ రోడ్డు తెస్తే ఆశ్చర్యపోయాను, అమ్మ డాంబర్ రోడ్డు వస్తుందా మన ప్రాంతానికని. డాంబర్ రోడ్లు కానివ్వండి, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎప్పుడు మనకు అవకాశం ఉన్నా కూడా బ్రహ్మాండంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని బలంగానే నా గ్రామంలో పుట్టి ఒక సామాన్యమైన కార్యకర్తగా నా జీవితాన్ని ఆరంభించి మీ గ్రామవాసిగా మీ బిడ్డగా ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేను కూడా ముందుకు పోవడానికి అన్న రైట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం